అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డిఏ 45వ సమావేశం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో అనేక అంశాల గురించి ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే 2014-19లో దాదాపు 43,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాం. దాంట్లో దాదాపు యాక్చువల్గా 9,000 కోట్ల రూపాయల వరకు యాక్చువల్గా ఖర్చు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం రావటం, మూడు ముక్కలు ఆడటం, ఎక్కడా రాజధాని కట్టకుండా పోవటం, అమరావతి రాజధానిని అనేక ఇబ్బందులకు గురి చేయడం ఇది అందరికీ తెలిసిందే. గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా క్లియర్గా 30,000 ఎకరాల ల్యాండ్ కావాలి, అమరావతిలో క్యాపిటల్ సిటీ నేను యాక్సెప్ట్ చేస్తానని అదే అసెంబ్లీలో చెప్పి మళ్ళా ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వం రాగానే అదే అసెంబ్లీలో మూడు ముక్కలు ఆటాడాడు. దానివల్ల వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. ఒక్క వర్క్ కూడా చేయలేదు నేను. అంతేకాకుండా R5 జోన్ అని యాక్చువల్గా 1 సెంటు రైతులకు ఇస్తూ, అంటే అమరావతి రాజధాని చెడగొట్టాలని ఒక చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు ఎన్ఏడి ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా రాజధాని టేకప్ చేస్తానని చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్లోని దీని మీద డెసిషన్ తీసుకోవటం, దాని మీద యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హర్డిల్స్లో ఏదైతే 2014-19లో కాంట్రాక్టర్స్ వర్క్ చేశారో 19 అయిన తర్వాత వాళ్ళందరూ క్లోజ్ చేయమన్నారు. వాళ్ళు చేసిన వర్క్స్ ఎంత వర్క్ చేసామో అంత క్లోజ్ చేయండి అంటే 5 సంవత్సరాలు గత ప్రభుత్వం క్లోజ్ చేయాల, కావాలని ఏడిపించాలని ఎందుకంటే వాళ్ళ క్లోజ్ చేస్తే వాళ్ళ బ్యాంక్ గ్యారెంటీలు అన్నీ బ్యాక్ వెళ్ళిపోతాయి. క్లోజ్ చేయకుండా ఉంటే ఆ బ్యాంక్ గ్యారెంటీలు అన్నీ అట్టే ఉండిపోతాయి. ఒకవేళ క్లోజ్ చేస్తే ఎక్కడ వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి డబ్బులు అడుగుతారని దురుద్దేశంతో క్లోజ్ చేయాలా. వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకని ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ఒక కమిటీ వేసాము, టెక్నికల్ కమిటీ. తర్వాత ఈ డిసైడ్ చేయడానికి ఆ కమిటీ యాక్చువల్గా అనేక దఫాలు కూర్చొని యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ ఇచ్చింది ఎలా క్లోజ్ చేయాలనేది. అదన్నీ ఇంజనీరింగ్స్ టెక్నికల్ కమిటీ దాని ప్రకారం క్యాబినెట్లో పెట్టి అది క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ సిటీకి సంబంధించి 5 టవర్స్, ఐకానిక్ టవర్స్ ఫౌండేషన్ అయింది. కాలమ్స్ కూడా కొంత లేపినది డయాగ్రిడ్ ఫ్రమ్ టెక్నాలజీ. ఇంతలోకే గవర్నమెంట్ పోయినందువల్ల అది ఆగిపోవటం, దాని నిండా నీళ్లు రావటం, అది కన్స్ట్రక్షన్ పనికి వస్తుందో లేదని మళ్ళా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ ఇద్దరికి ఇవ్వటం, వాళ్ళు స్టడీ చేయటం, వాళ్ళు వెంటనే రిపోర్ట్ ఇచ్చారు, ఏమి ఇబ్బంది లేదు, కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేశారు. ఇట్లా అనేక విషయాలు. జ్యుడిషియల్ రివ్యూ ఒకటి మళ్ళీ క్యాన్సిల్ చేసాం. దానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది. రివర్స్ టెండరింగ్ అదొకటి. రివర్స్ టెండరింగ్ అనేది ఒక మోసం. అవన్నీ హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అవడానికి దాదాపు మాకు 6-7 నెలలు పట్టింది. ఇంతలోకే ఎలక్షన్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్. కోడ్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే కొంత ఆల్మోస్ట్ 1.5 మంత్ దానికి పోయింది. ఇప్పుడు టెండర్లు తీసుకుంటే మొత్తం 73 వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు. 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ. నిన్న ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇందులో సిఆర్డీ 22 వర్క్స్కి
22,607.11 కోట్లు. 22 వర్క్స్ 22,607.11 కోట్లు. వాళ్ళు మొత్తం పిలిచింది 24 వర్క్స్. అందులో 22 ఓపెన్ చేశారు. మరొక 2 వర్క్స్ని 17వ తేదీ డేట్ 17 ఓపెన్ చేస్తారు. ఏడీసీ అయితే 37 వర్క్స్ని పిలిచింది. 37 వర్క్స్ ఓపెన్ చేసింది. 15,095.04 క్రోర్స్. 15,095.04 క్రోర్స్. మొత్తం కలిసి 59 వర్క్స్. మరోసారి చెప్తాను, 37,702.15 కోట్లు. ఇవి పోతే మరొక 19 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అదేంటంటే 19 వర్క్స్ ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ, ఐకానిక్ బ్రిడ్జి, నేషనల్ హైవేకి రోడ్స్, కరకట్ట రోడ్డు, ఇలా మరొక 19 ఉన్నాయి. దాని వాల్యూ సుమారుగా 16,871.52. 16,871.52. వీటికి కూడా యాక్చువల్గా ఎస్టిమేషన్స్ దాదాపు తయారు చేశారు. ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ 19 కూడా పిలవటం జరుగుతుంది. ఈ 19 కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తిగా పిలవటం, వాటిని టేకప్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నిన్న జిఓఎం జరిగింది. ఆ జిఓఎంలో ఏదైతే జరిగినాయో దాని మీద ఇవాళ అథారిటీకి సబ్మిట్ చేశాము. 31 సంస్థలకి యాక్చువల్గా ల్యాండ్స్ 2014-19 ఏదైతే అలాట్ చేసినామో వాటిల్లో 31 సంస్థలకి యాక్సెప్ట్ చేశారు అథారిటీ. 31 సంస్థలకి ఇవ్వమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాన్ని కూడా ఇవాళ అథారిటీలో పెట్టాము. అథారిటీ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 సంస్థలకైతే చేంజ్ ఆఫ్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దాన్ని యాక్సెప్ట్ చేశారు. మరొక 11 సంస్థలకైతే చేంజ్ ఆఫ్ ప్లేసు, టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ విధంగా నిన్న ఏదైతే జిఓఎంలో తీసుకున్నామో నిర్ణయాలు, ఆ నిర్ణయాలను ఇవాళ అథారిటీ ముందు పెట్టడం జరిగింది. అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అయితే ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, నాయకులకి ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు వాళ్ళకే తెలియదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ, ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100కి 100 రూపాయలు జరిగేది అదే. అమరావతి క్యాపిటల్ సిటీలో అయ్యే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ 64,000 కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టం. అయితే ఎలా చేస్తారు మీరు అడగచ్చు. అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు 6,203 ఎకరాలు యాక్చువల్గా మన సిఆర్డీకి మిగిలింది. అందులో దాదాపు 1,200-1,900 ఎకరాలు యాక్చువల్గా వివిధ ఆర్గనైజేషన్స్కి ఇవ్వబోతున్నాం. కొన్నిటికి ఇచ్చాము, కొన్నిటికి ఇవ్వబోతున్నాం. అవన్నీ భాగంగా సుమారుగా 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యార్డ్స్లో మిగిలిన ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని యాక్చువల్గా మార్కెట్ చేయటం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. అయితే ఇప్పుడు హడ్కోలోని కొంత తీసుకుంటున్నాం 11,000 కోట్లు. అదేవిధంగా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి 5,000 crores తీసుకుంటున్నాం. ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకున్నాం. ఆల్రెడీ అన్ని శాంక్షన్ అయిపోయినాయి. దాదాపు 31,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు సెట్ అయింది. వాటితో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం.
వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టారు. బడ్జెట్లో పెట్టంగానే వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటారు. కాదండి, ఏదైతే హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్ సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఎందుకంటే సిఆర్డీ అయినా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండే సంస్థ. ఇట్ ఈజ్ అన్ అథారిటీ. ఏదైనా ప్రభుత్వం యొక్క దీంట్లో జరగాల్సిందే. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఈ ఇయర్కి 6,000 కోట్లు మార్చేస్తామని పెట్టారు. దాన్ని చూసి వైసీపీ నాయకులు బడ్జెట్లో పెట్టారు కాబట్టి ప్రజల ట్యాక్స్ నుంచి కడతారని అనుకుంటున్నారు. కాదండి, ఇది చాలా క్లియర్. అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ ల్యాండ్ ఉంది, 4,000 ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఉంటుంది, నెట్ ల్యాండ్. దాన్ని అమ్మి తీర్చడం జరుగుతుంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకునే చాలా సంతోషం. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగితే ఒక మాట అన్నారు, రాజధాని ఎక్కడ ఏంది మీ స్ట్రాటజీ అంటే మేమంతా మాట్లాడుకొని చెప్తామన్నారు. ఏంది ఇంకా మాట్లాడుకొని చెప్పేది? ఈ మంత్ యాక్చువల్గా వాళ్ళు అయిపోయింది. యాక్చువల్ 17వ తేదీ క్యాబినెట్లో పెడుతున్నారు. ఇవన్నీ 17వ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ కాగానే మొత్తం వర్క్స్ టేకప్ అవుతాయి. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అమరావతి రాజధానిలో మినిమం 20,000 మంది వచ్చేస్తుంటారు. 20,000 మంది వాళ్ళు ఆలోచించుకొని చెప్తారంట. ఏంది ఆలోచించి చెప్పేది? 11 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనకి ఆ రైతుల్ని ఏమి ఇబ్బంది పెట్టారు? పాప రైతులు కేవలం 58 రోజుల్లో 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్క చిన్న లిటికేషన్ లాగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. రాజధాని కోసం ఒక మంచి రాజధాని వస్తుంది, ఇది ఆంధ్రప్రదేశ్కి అటు శ్రీకాకుళం కానీ ఇటు అనంతపురం కానీ మధ్యలో ఉంది, మంచి డెవలప్మెంట్ జరగద్ది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని వాళ్ళు ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అంతా కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం అమరావతి రాజధాని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది అమ్మటం కాదు, ల్యాండ్ పుల్లింగ్లో తీసుకున్నాం. ఈ భూమి అంతా నేను ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ఏంటంటే అక్కడ డెవలప్ చేయడానికి ల్యాండ్ తీసుకొని ప్లాట్లు వేసి వాళ్ళకి ఇచ్చి మిగతా యొక్క భూమిని అమ్మి ఆ అమౌంట్తో రోడ్లు, డ్రైన్స్, సివరేజీ, స్టామ్ వాటర్ అన్నీ చేస్తారు. దాన్ని ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో చేసే పద్ధతి. అది ఆ వైసీపీ నాయకులు తెలుసుకుంటే చాలా సంతోషిస్తాం. మూడు రాజధానులు అంటారు, 6 రాజధానులు అంటారు, 12 అంటారు. వాళ్ళకే తెలియదు, వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఒక స్టెబిలిటీ అదేం లేదు. అందువల్ల ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. నేనా మాట్లాడితే చెప్తావు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8 మంత్స్లో మ్యాక్సిమం వర్క్ సిఆర్డీ చేసింది. మీకు అందరికీ కూడా తెలుసు ఎలా జరిగింది. కాబట్టి మేమేం తప్పు చేయటం, వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్. ఏదైనా ఆయన అడిగాడు ఇప్పుడు యాక్చువల్గా. అసలు ఆయన అడిగేదానికి ఆన్సర్, అసలు క్వశ్చన్కే అతనికే తెలియదు, వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఏం తెలుసు? ప్రజల డబ్బులతో పెట్టలా. నేను అమరావతి రైతులు ఈ ల్యాండ్ పుల్లింగ్ చేస్తాము, ఇక్కడ డెవలప్ చేస్తాము, మీ భూముల విలువ పెరుగుతుందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దేనికి యాక్సెప్ట్ చేశారు? సార్ ల్యాండ్ ఇస్తాం సార్, వాలంటరీ, ఇట్ ఈజ్ అ వాలంటరీగా వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు చెప్పాం మనకు ల్యాండ్ మిగులుతుంది, ఆ ల్యాండ్ని నమ్మి మీరు డెవలప్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పాం. కాబట్టి
ఏదంటే అది అర్థాలు తీసి డెవలప్ చేయడానికి ల్యాండ్ అమ్మేసి మీరు ల్యాండ్ అమ్మేస్తారు కదా సార్ 4,000 ఎకరాలు మీరు పూర్తి చేసిన ల్యాండ్లో డెవలప్డ్ ల్యాండ్ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినటువంటి ల్యాండ్ని 4,000 ఎకరాలు అమ్మేస్తున్నారు. అది కదా మీరు చెప్పింది. 4,000 ఎకరాలు నెట్ మిగిలిందంతా అయిపోగానే రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వంగా నేను రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వగా తర్వాత రోడ్లు ఏంగా డ్రైన్స్ అన్నిటికి పోంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి సుమారుగా 64,000 కోట్లు కావాలా. ఆ 64,000 కోట్లు దీంట్లో నుంచి జనరేట్ చేస్తున్నాం, దీంట్లో నుంచి జనరేట్ చేసి ఇక్కడ ఖర్చు పెడుతున్నాం. అది టెండర్లకి బాగా రెస్పాన్స్ వచ్చింది, పెద్ద కంపెనీలు వచ్చినాయి, జరిగింది. వర్క్స్ వచ్చి యాక్చువల్గా ఇవాళ అథారిటీ మీటింగ్లో అయింది. 17వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో కూడా పెడతాం. నెక్స్ట్ డే యాక్చువల్గా ఇమీడియట్గా వర్క్స్ టేక్అవుట్ అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, టెండర్స్ ఈ నెలాఖరులో పిలుస్తారు. ఇవాళ అంటే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వంలో ఇదే చేశారు, లోన్ ఇవ్వద్దన్నారు, లెటర్లు రాశారు, అవి చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఎలా రైతులు సఫర్ అయింది, ఈ రాష్ట్రం రాజధాని లేకుండా ఎలా పోయింది. కాబట్టి ఈ రాష్ట్రానికి రాజధాని కావాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల బ్యాంక్స్ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, ఎందుకంటే మేము చేస్తామనే నమ్మకం ఉంది. అదేవిధంగా పెన్షన్స్ అన్నిటికంటే ముఖ్యం. ఆ రోజు రైతులకు ప్రామిస్ చేసిందంటే 10 years వాళ్ళకి యాన్యుటీ ఇస్తా ఉన్నాం. ఇది జరీబ్ ల్యాండ్ అయితే 50,000, నాన్ జరీబ్ అయితే 30,000. ఎవ్రీ ఇయర్ నాన్ జరీబ్ అయితే 3,000 వేస్తా ఉన్నాం, జరీబ్ అయితే 5,000 వేస్తానన్నాం. అది 10 సంవత్సరాలు. కానీ 10 సంవత్సరాలు అయిపోయినా వాళ్ళందరూ అడిగారు ఏమన్నా, సార్ గత 5 సంవత్సరాల్లో మాకు డెవలప్మెంట్ చేయలేదు కదా, డెవలప్ చేస్తుంటే మా ల్యాండ్ వాల్యూ పెరిగి ఉండేది, మేము బెనిఫిట్ అయ్యేవాళ్ళంటే వెంటనే ముఖ్యమంత్రి గారు మరొక 5 సంవత్సరాలు యాక్చువల్గా వాళ్ళకి యాన్యుటీ ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా ల్యాండ్లెస్ పీపుల్కి యాక్చువల్గా పెన్షన్స్ ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గొప్పతనం. అది ఎస్టిమేషన్ చేయాలి, అది కన్సల్టెంట్ పెడతాం. కన్సల్టెంట్ ఇప్పుడే అమ్మదలుచుకోలేదు, ఇంకా కొంతకాలం అయిన తర్వాత దాన్ని అమ్మదలుచుకున్నాం. కన్సల్టెంట్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇది నో ప్రాఫిట్ నో లాస్, ఎందుకంటే అథారిటీ కాబట్టి. అథారిటీ ఇదేంటంటే అక్కడ వచ్చే డబ్బులు అక్కడ ప్రజలకి వాటి లేఅవుట్స్ వాటి ఖర్చు పెట్టే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ అథారిటీ యాక్చువల్గా 64,000 కోట్లకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారండి. ఎక్కడైనా ఒక లేఅవుట్ వేస్తే రోడ్లు ఉండాలా, డ్రైన్స్ ఉండాలా, సివరేజ్ లైన్స్ ఉండాలా, డ్రింకింగ్ వాటర్ ఉండాలా, తర్వాత వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, స్టామ్ వాటర్ వర్షం వస్తే నీళ్లు పోయేటట్టుగా, ఆడేదైనా కెనాల్ ఉంటాయి, కొండవీటి వాగు పాలవ ఉన్నాయి, వాటిని సెటరేట్ చేయడం, ఇవన్నీ చేయటాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఈ 64,000 కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాకుండా ఫర్దర్గా అనేక డెవలప్మెంట్స్ ఉంటాయి. కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, లేదా ప్రభుత్వం తరఫున కొన్ని కాటేజ్ కట్టొచ్చు, లేదా ఎయిర్పోర్ట్ కట్టొచ్చు. ఇట్లా వీటన్నిటికీ 2014-19లో 1,00,000 కోట్లు ఎస్టిమేట్ చేసాం. ఫేజ్ 1 సుమారుగా 54,000 కోట్లు, ఫేజ్ 2 బ్యాలెన్స్ అని చేసాం. ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 1 అయిన తర్వాత ఫేజ్ 2 అనేది అది నిదానంగా జరగద్ది, ఓవర్ ఏ పీరియడ్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చే జనాభాని బట్టి, ప్రజల అవసరాలను బట్టి వాళ్ళు ఏమైతే అది కడుతూ పోతే సుమారుగా ఓవరాల్గా 1,00,000 కోట్లు అవుతుందని అప్పుడు ఎస్టిమేట్ చేసాం. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచే బ్లూ అండ్ గ్రీన్, అందుకనే వచ్చిన ల్యాండ్ అంటే 34,000 ఎకరాలు రైతు నుంచి వచ్చింది. ప్రభుత్వం రోడ్లు ఉన్నాయి, గ్రామ కంటాలు ఉన్నాయి, మొత్తం ల్యాండ్ తీసుకుంటే 53,500 ఎకరాలు. అంటే గ్రామ కంటాలు కావచ్చు, ప్రభుత్వ రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, పాలవాగు కావచ్చు, చెరువులు కావచ్చు, అన్నీ
ఈ యొక్క 53,500 ఎకరాల్లో 30% గ్రీన్ అండ్ బ్లూకి పెట్టాం. జనరల్గా మన యొక్క కంట్రీలో ఒక లేఅవుట్ వేస్తే 10% వదలాలి గ్రీన్ అండ్ బ్లూకి, 10%. కానీ అమరావతి రాజధానిలో 30% ల్యాండ్ యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లూకి వదిలేసాం. అంతేకాకుండా రోడ్లు తీసుకుంటే జనరల్గా ఒక రోడ్డు 80 అడుగులు ఎంత వేస్తారు, మిగతా ఒకటి 60 వేస్తారు, మిగతా ఎన్ని 40 అట్లా వేస్తారు. కానీ అమరావతి రాజధానిలో ఈరోజు 360 కిలోమీటర్ల రోడ్డు ట్రంక్ రోడ్స్ 165 అడుగులు వేసాం. 165 వెడల్పు 165 అడుగులు. అంటే ఎవ్రీ కిలోమీటర్కి ఒక రోడ్డు పెట్టాం, ఈస్ట్ నుంచి వెస్ట్, అట్లా నార్త్ సౌత్. అలా ఈ యొక్క అమరావతి రాజధాని చక్కటి బ్లూ అండ్ గ్రీన్ ఉండాలని డిజైన్ చేయడం జరిగింది. 30% ల్యాండ్ డిజైన్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.